హాయ్ ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్లోనే మనకి మ్యాథ్స్లో 75 రావాలంటే 2 మార్క్స్ అన్ని అటెంప్ట్ చేయాలి. అందులో మనం ఇంపార్టెంట్ మార్క్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ వీడియో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ షేర్ చేయండి. ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్ అండ్ ప్యారలల్ టు దిస్ వెక్టర్. సో మనందరికీ తెలుసు, ఏం తెలుసు, T bar is equal to A bar plus R bar is equal to A bar plus T into B bar where T belongs to R. ఇది మనకి పాసింగ్ త్రూ 1 పాయింట్ అండ్ ప్యారలల్ టు 1 వెక్టర్. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ని లెట్ ఫస్ట్ దాన్ని ఏ అనుకున్నాం, లెట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 2i ప్లస్ జే ప్లస్ 3k, బి బార్ ఈజ్ ఈక్వల్ టు రెండో దాన్ని అనుకున్నాం 4i మైనస్ 2j ప్లస్ 3k. సో ఇప్పుడు రాసిన దేర్ ఫోర్ ఇంకో వస్తుంది కదా ఈ ఫార్ములా ప్రకారం అందులో వేసిన దేర్ ఫోర్ ద వెక్టర్ ఈక్వేషన్ the vector equation of a line is equal to R bar is equal to A bar plus T into B bar. Essentially R bar is equal to A and anta 2i plus j plus 3k, దీనికి బ్రాకెట్ పెట్టండి, ప్లస్ T into 4i minus 2j plus 3k. జస్ట్ మనకి ఫార్ములా వస్తే 2 మార్క్స్ ఈజీగా వస్తుంది. సో జస్ట్ ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకుంటే సరిపోదు. సో వేర్ T బిలాంగ్స్ టు R. డిఫైన్ ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అండ్ ఫైండ్ ద ట్రేస్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్. ఓకే, సో మనం ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటే ఏంటో చెప్పాలి, తర్వాత దీనికి ఫైండ్ చేయాలన్నమాట. సో రాద్దాం. ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. The sum of the elements of the principal diagonal elements, the sum of the elements in the principal diagonal elements in the given square matrix is called trace of the matrix. Adi raddam. The sum of elements in the principal diagonal in the given matrix, in the given square matrix is called trace of the given matrix, is called trace of a matrix. Okay, ఇప్పుడు దీన్ని ట్రేస్ కర్దాం. సో let it be A. Let A is equal to 1 3 minus 5 2 minus 1 5 2 0 1. ఇది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్, వాటిని యాడ్ చేయడమే. సో ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ మైనస్ 1 ప్లస్ 1. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ప్లస్ 1 1 1 క్యాన్సిల్ 1 ఆన్సర్. ఇది మాట. ఏ అయినా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఏ స్క్వేర్ అయినా ఇంకో మ్యాట్రిక్స్ ఇచ్చాడు, అయితే ఫైండ్ ద కే వాల్యూ అన్నాడు. సో అంటే ఏ స్క్వేర్ ఇది ఇచ్చాడు, ఏ స్క్వేర్ వేరేది వస్తుంది, ఈ రెండు మనం ఈక్వల్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఏ స్క్వేర్ రాద్దాం. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ అంటే 2 4 మైనస్ 1 కే, మళ్ళీ 2 4 మైనస్ 1 కే. సో రోస్ ఇంటూ కాలమ్స్, 2 2s are 4, 4 minus 1s are minus 4. Next 2 4s are 8, 4 into k 4k. Next e rows equals minus 2 minus 1 2s are minus 2, k into minus 1s are minus k, minus 1 into 4 minus 4, k into k square. So 4 minus 4 anta 0 8 plus 4k minus 2 minus k minus 4 plus k square. సో ఇది ఏంటి, దేనికి ఈక్వల్, ఏ స్క్వేర్కి ఈక్వల్. సో ఏ స్క్వేర్ అంటే ఏమి ఇచ్చాడు, 0 0 0 0, కనుక దీని రాయచ్చు 0 0 0 0. సో దీని రాయచ్చు మనం యాజ్ టీజ్గా రాసుకోవచ్చు 0 8 plus 4k
minus 2 minus k minus 4k square. So corresponding elements are equal. And the corresponding elements are equal. So ఇప్పుడు మనకి ఏమవుద్ది 8 plus 4k. 8 plus 4k is equal to 0. 4k is equal to minus 8. K is equal to minus 2. Next, minus 2 minus k is equal to 0. Minus 2 minus k is equal to 0. So k is equal to minus 2. ఇంకోటి ఉంది k square minus 4 is equal to 0. k square minus 4 is equal to 0. k square is equal to 4 అవుతుంది. k is equal to మనకి plus or minus 2 అవుతుంది. log of x square minus 4x plus 3. మరి దీని డొమైన్ కట్టాలి అంటే లాగ్ వాల్యూ ఎప్పుడు కూడా మనకి లాగ్ పక్కన ఎప్పుడు కూడా పాజిటివ్ నెంబర్ ఉండాలి. అంటే ఇది గ్రేటర్ దెన్ అవ్వాలి. అంటే x square minus 4x plus 3 is greater than 0. దీన్ని మనం స్ప్లిట్ చేయొచ్చు. సో ఏం స్ప్లిట్ చేయొచ్చు? సో 3 1 కనుక minus x minus 3x plus 3 is greater than 0. సో ఈ రెండు ఒక గ్రూపు, ఈ రెండు ఒక గ్రూప్. ఇందులో x కామన్ తీస్తే x minus 1 అవుతుంది. ఇందులో minus 3 కామన్ తీస్తే x minus 1 అవుతుంది. ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు x minus 1 కామన్ తీస్తే x minus 3 అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా సరే మీకు 2 నెంబర్స్ ప్రోడక్ట్ వచ్చిందంటే ఖచ్చితంగా మనకి ఈ 1,3కి మధ్యలో ఉండదు. 1,3కి మధ్యలో తప్పించి సో మిగతా అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే 1.1 1.2 అవేవి తీసుకోకూడదు, 2 తీసుకోకూడదు, 2.1 2.2 అవేవి తీసుకోకూడదు అన్నమాట. అంటే ఇప్పుడు రేంజ్ ఏమవుతుంది? ఎక్స్ బిలాంగ్స్ టు దీని డొమైన్ ఏమవుద్ది? -∞ to 1 ఓపెన్ ఇంటర్వెల్ యూనియన్ 3 to infinity ఓపెన్ ఇంటర్వెల్, అంతా ఓపెన్ ఇంటర్వెల్. సో దేర్ ఫోర్ డొమైన్ ఈజ్ ఈక్వల్ టు -∞ to 1 యూనియన్ 3 to infinity. సో ఇలాంటి ఫైండ్ ద డొమైన్ ఆఫ్ దిస్ ఫంక్షన్. సో మనకేమి ఇచ్చాడు? గివెన్ దట్, వాడు ఏదైతే ఇచ్చాడో అది రాసింది ఫస్ట్. సో గివెన్ దట్ 1/x square minus 1 into x plus 3. సో దీన్ని మనం ఏం రాయొచ్చు ఇప్పుడు? 1 దీన్ని a square minus b square రాయొచ్చు. అంటే x square minus 1 square రాయొచ్చు ఇంటూ x plus 3. సో a square minus b square అంటే ఏంటి? ఇది x plus 1 ఇంటూ x minus 1 ఇంటూ x plus 3. ఇప్పుడు దీని డొమైన్ ఫైండ్ చేయాలంటే కిందన మనకి ఎప్పుడైనా సరే ఏ ఫ్రాక్షన్ అయినా సరే కిందన 0 ఉండకూడదు. సరే రేషనల్ నెంబర్ చెప్పినప్పుడు p, q ఆర్ ఇంటిజర్స్ వేర్ q నాట్ ఈక్వల్ 0 అంట. అంటే ఇది 0 అవ్వకూడదు. ఇది 0 అవ్వకుండా మీరు ఏ వాల్యూ వేసినా సరే ఇది సాటిస్ఫై అవుతుంది. అంటే ఏంటి? మనం ఈ కిందది 0 అవ్వకూడదు అనమాట. అంటే ఏంటి? x minus 1 ఇంటూ x plus 1 ఇంటూ x plus 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. మరి ఇది నాట్ ఈక్వల్ 0 అంటే ఇది 0 అవ్వకూడదు, ఇది 0 అవ్వకూడదు, ఇది 0 అవ్వకూడదు. అంటే సెపరేట్గా తీసుకుంటే x minus 1 నాట్ ఈక్వల్ టు 0, x plus 1 is not equal to 0, x plus 3 is not equal to 0. ఈ మైనస్ 1 అటు వెళ్తే ఏమవుతుంది? x is not equal to 1, x is not equal to -1, x is not equal to -3. ఈ మూడు అంటే 1, -1, -3 తప్పించి మిగతా అన్ని సెట్స్ అవుతాయి ఇందులో రియల్ నెంబర్స్ నుండి. సో దేర్ ఫోర్ డొమైన్ ఈజ్ ఈక్వల్ టు రియల్ నెంబర్ నుండి ఈ 3 నెంబర్స్ తీసేయాలి. -1, -3, 1 ఈ 3 నెంబర్స్ తప్పించి ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు దిస్ మ్యాట్రిక్స్ దెన్ ఫైండ్ ఏ స్క్వేర్. సో ఏ స్క్వేర్ అడుగుతున్నాడండి. సో కనుక ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏం రాయొచ్చు మనం? ఏ ఇంటూ ఏ అని రాయొచ్చు. కనుక ఏ అంటే ఏమి ఇచ్చాడు మనకి? I 0 0 I, మళ్ళీ I 0 0 I. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ రోస్ ఇంటూ కాలమ్స్. సో రోస్ ఇంటూ కాలమ్ కనుక ఈ రోస్ ఈ కాలం.
So I into I plus 0 into 0. Next I into 0 plus 0 into I. Next e row into e column 0 into I plus I into 0. Next 0 into 0 plus I into I. So I into I square. I square plus 0. 0 into anything 0. 0 into anything 0. 0 into anything 0. 0 into anything 0. Next 0 into anything 0. I into I square. I square 0 0 I square. So I square and anta minus 1. 0 0 minus 1. So minus 1 common teste 1 0 0 1. So 1 0 0 ante enti I. So minus 1 into I, that is equal to minus I. And answer minus I mat. Find the domain of root over 9 minus x square. డొమైన్ అంటే ఏంటి? ఈ రూట్ వాల్యూ అనేది ఏ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది అంటే రూట్ 0 0 రూట్లో నెగిటివ్స్ ఉండవు కనుక ఈ లోపల ఉన్న వాల్యూ అనంత కూడా ఏమవుతుంది అయితే 0 అంటే 0 కన్నా ఎక్కువ అవ్వాలి. అంటే ఏంటి 9 మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినా పర్లేదు అన్నమాట. ఇప్పుడు మనం మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ 9 ఏం రాయొచ్చు మనం 3 స్క్వేర్ రాయొచ్చు. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఆర్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే ఏంటి మీరు ఎక్స్ వాల్యూ ఏమేస్తే ఇది లెస్ దాన్ లేదంటే 0 కన్నా తక్కువ ఉంటుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 0 అయినా అవ్వచ్చు లేదంటే 0 కన్నా తక్కువ అవ్వచ్చు. అంటే మైనస్ 3కి ప్లస్ 3కి మధ్యలో ఉంటుంది. మైనస్ 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. చూడండి నేను 1 వేసాను అనుకోండి 1 మైనస్ 3 మైనస్ 2 అంటే 0 కన్నా తక్కువ. 2 వేసినా 3 వేసినా సరే 3 మైనస్ 3 0 సో ప్రాబ్లం లేదు. మైనస్ 3 వేసిన కానీ నేను 4 వేసాను అనుకోండి 4 మైనస్ 3 1 అయిపోతుంది. 4 ప్లస్ 3 7 అంటే మనకి గ్రేటర్ దెన్ వస్తుంది. అంటే 4 అవ్వదు 5 అవ్వదు 4 నుండి ఇంకా అవ్వదు. అదేవిధంగా మైనస్ 4 నుండి కూడా అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ 5 వేసాను అనుకోండి మైనస్ 5 మైనస్ 3 సో మైనస్ 5 మైనస్ 3 మైనస్ 8 ఇక్కడ మైనస్ 2 సో మైనస్ 8 మైనస్ 2 అంటే 16 అవుతుంది కానీ అది గ్రేటర్ దాన్ 0 కనుక ఇది రేంజ్ మాట. దీని యొక్క డొమైన్ అనేది ఇది మాట. అంటే ఇప్పుడు మనం ఏం రాయొచ్చు డొమైన్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్ ఇంటర్వెల్ అంటే 3ని తీసుకుంటాం కనుక నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా 3 మాట. ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ దిస్ 3 పాయింట్స్. ఓకే సో మనకేం తెలుసు వీ నో దట్ మనకేం తెలుసు అంటే the vector equation of plane is r bar is equal to 1 minus s minus t into a bar plus sb bar plus tc bar where s comma t belongs to r. అంటే ఏం లేదండి సో ఏ బార్ అంటే ఫస్ట్ వెక్టర్ బి బార్ అంటే సెకండ్ వెక్టర్ సి బార్ అంటే థర్డ్ వెక్టర్. సో అవన్నీ ఇందులో వేస్తే మనకి అయిపోయింది. అంటే జస్ట్ ఈ ఫార్ములా రాసి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయింది. కనుక ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకుంటే 2 మార్క్స్ ఈజీగా వస్తుంది. సో లెట్ ఏ బార్ పాయింట్ ఏ ఐ మైనస్ 2j ప్లస్ 5k, బి బార్ మైనస్ 5j మైనస్ k, సి బార్ మైనస్ 3i ప్లస్ 5j. So therefore the required vector equation is present r bar is equal to 1 minus s minus t into a bar అంటే ఇది రాసింది I minus 2j plus 5k plus s into b అంటే ఇది రాసింది minus 5j minus k plus
టీ ఇంటూ ఇది రాసిండి మైనస్ 3i ప్లస్ 5j బార్లు పెట్టాను వేర్ s comma t belongs to R. Find the area of the parallelogram whose adjacent sides are given. So adjacent sides ఇచ్చాడంటే మనకి ఏరియా ఆఫ్ ది పారాలెలోగ్రామ్ ఏంటి మాడ్యులస్ ఆఫ్ a cross b. సో కనుక ముందు a cross b ఫైండ్ చేస్తే తర్వాత మాడ్యులస్ ఫైండ్ చేద్దాం. a cross b దట్ ఈస్ ఈక్వల్ టు i j k. i అంటే నెక్స్ట్ ఏంటి ఇది. సో ఇక్కడ i లేదు కనుక 0 2 -1. ఇక్కడ j లేదు కనుక -1 0 1. సో i ఇంటూ సో ఈ కాలం ఈ రో ఎలిమినేటెడ్ 2 1s are 2 0 ఎనీథింగ్ 0. నెక్స్ట్ మైనస్ j ఇంటూ ఈ కాలం ఈ రో ఎలిమినేటెడ్ 0 1s are 0 మైనస్ 1 1s are 1 ప్లస్ k ఇంటూ ఈ కాలం ఈ రో ఎలిమినేటెడ్ 0 ఇంటూ 0 0 మైనస్ 2 ఇంటూ 1 ప్లస్ 2 అయిపోద్ది. సో కనుక 2i మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ j ప్లస్ 2k. సో ఇది వచ్చిందన్నమాట. ఇది మనకి a క్రాస్ b. ఇప్పుడు ఏం కావాలి మనకి therefore ఏరియా ఆఫ్ పారాలెలోగ్రామ్ మాడ్యులస్ ఆఫ్ a క్రాస్ b. సో మాడ్యులస్ ఆఫ్ a క్రాస్ b. సో మనకు మాడ్యులస్ ఆఫ్ a క్రాస్ b వస్తుంది కదా 2i ప్లస్ j ప్లస్ 2k. సో దీనికి మాడ్యులస్ కట్టండి ఏమవుద్ది రూట్ ఓవర్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే ఎంత 4 ప్లస్ 1 ప్లస్ 4 దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ 9 దట్ ఈస్ ఈక్వల్ టు 3 స్క్వేర్ యూనిట్స్. సో ఇలా ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్. మనకి తెలుసు ఏం తెలుసు ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ABCD అని ఒక మ్యాట్రిక్స్ ఉంటే దానికి ఇన్వర్స్ ఏమవుతుంది A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/AD మైనస్ BC ఇంటూ D మైనస్ B మైనస్ C A. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని అప్లై చేస్తే మనకు అయిపోతుందట. సో ఇక్కడ A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/AD 1 ఇంటూ మైనస్ 5 మైనస్ BC 2 ఇంటూ 3 D అంటే మైనస్ 5 మైనస్ B అంటే మైనస్ 2 మైనస్ C అంటే మైనస్ 3 A అంటే 1 A అంటే 1. -5 -6 ఇది ఇలాగా రాస్తాం -5 -2 -3 1. సో ఇదేమవుద్ది 1/-11 అవుద్ది. సో -5 -2 -3 1. సో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఏమవుద్ది మనకి 5/11 2/11 3/11 -1/11. సో ఇది మనకి ఆన్సర్ అన్నమాట. ఏ బార్ బి బార్ ఐడెంటి 2 వెక్టర్స్ ఇచ్చాడు. అయితే ఈ వెక్టర్స్ని యాడ్ చేయమన్నాడు సబ్ట్రాక్ట్ చేయమన్నాడు. ఈ యాడ్ చేసింది సబ్ట్రాక్ట్ చేసింది రెండు కూడా పర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేయమన్నాడు. సో ఈ రెండు పర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేయాలంటే వీటి యొక్క డాట్ ప్రోడక్ట్ అనేది 0 అవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు వాల్యూస్ మనం ఫైండ్ చేద్దాం. ఏ బార్ ప్లస్ బి బార్. ఏ బార్ ఎంత i ప్లస్ 2j మైనస్ 3k. j ఎంత 3i మైనస్ j ప్లస్ 2k. i ప్లస్ 3i 4i ప్లస్ 2j మైనస్ j ప్లస్ j మైనస్ 3k ప్లస్ 2k మైనస్ k. ఇప్పుడు a మైనస్ i कर दो, a మైనస్ b कर दो, a మైనస్ b. సో సేమ్ దీనికి బ్రాకెట్ పెట్టుకోవాలి మైనస్ వచ్చింది కనుక. మైనస్ 3i మైనస్ j ప్లస్ 2k i ప్లస్ 2j మైనస్ 3k మైనస్ 3i
minus in minus plus j, minus into plus minus 2k. I minus 3i అంటే minus 2i. 2j plus j అంటే plus 3j. minus 3k minus 2k అంటే minus 5k. ఇప్పుడు ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్ ఫైండ్ చేయాలి. a bar plus b bar into a bar minus b bar. a bar plus b bar ఎంత వచ్చింది? 4i plus j minus k dot minus 2i plus 3j minus 5k. డాట్ ప్రోడక్ట్ అంటే తెలుసు కదా, 4 into 2, 1 into 3, minus 1 into minus 5. 4 into minus 2 plus 1 into 3 plus minus 1 into minus 5. 4 2s are minus 8, 3 1s are plus 3, 5 1s are 5. Minus 8 plus 8, that is equal to 0. సో ఎప్పుడైతే మనకి డాట్ ప్రోడక్ట్ 0 వచ్చిందో, సో దేర్ ఫోర్ డాట్ ప్రోడక్ట్ ఇస్ 0. Dot product is 0. Therefore, a plus b and a minus b are perpendicular. వీటన్నిటికీ బార్లు పెట్టండి. Find the angle between the vectors these two. సో వెక్టర్స్ మనం యాంగిల్ ఫైండ్ చేయాలంటే కాస్ట్ θ ఈజ్ ఈక్వల్ టు a bar dot b bar బై మాడ్యులస్ a ఇంటూ మాడ్యులస్ b. ఆ ఫార్ములా వస్తే చాలండి. జస్ట్ వీటిని ab అనుకుందాం. సో లెట్ a bar ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 2j ప్లస్ 3k. అదేవిధంగా b bar ఈజ్ ఈక్వల్ టు 3i మైనస్ j ప్లస్ 2k. సో మనకేం తెలుసు ఫార్ములా, కాస్ట్ θ ఈజ్ ఈక్వల్ టు a bar dot b bar by modulus a bar into modulus b bar. ఓకే, ఈ రెండు డాట్ చేద్దాం. i plus 2j plus 3k into 3i minus j plus 2k whole divided by దీని యొక్క మాడ్యులస్ 1 square plus 2 square plus 3 square. దీని యొక్క మాడ్యులస్ ఇది కూడా అంతే, 3 square plus 1 square plus 2 square. 1 into 3, 3. 2 into minus 1, minus 2. 3 into 2, 6. Divided by 1 square plus 2 square plus 3 square. 9 plus 1, 10. 10 plus 4, 14. So root 14 into root 14. So 6 లో 2 తెస్తే 4. 4 plus 3, 7. 7 by 14. 7 1 ja, 7 2 ja. సో అంటే మనకేం వచ్చింది ఇప్పుడు, కాస్ట్ θ ఈజ్ ఈక్వల్ టు 1/2 వచ్చింది. సో కాస్ట్ θ ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే ఏం రాయొచ్చు, కాస్ 60 రాయొచ్చు. సో కాస్ క్యాన్సిల్, θ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టార్స్ ఈజ్ 60 degrees. ప్రూవ్ దట్ sin square 42 మైనస్ cos square 78 ఈజ్ ఈక్వల్ టు √5 + 1/8. సో వాడు ఇచ్చాడు, ఒకసారి రాద్దాం. sin square 42 degrees మైనస్ cos square 78 degrees. మనకి sin square a minus sin square is equal to sin of a plus b into sin of a minus b. కనుక దీన్ని మనం సైన్లో మార్చుదాం. దీన్ని ఏం రాయొచ్చు మనం, cos square 90 degrees minus 12 degrees అని రాయొచ్చు. 90లో 12 తీస్తే 78. సో cos 90 minus θ sin θ అంటే ఇప్పుడు దీన్ని రాయొచ్చు మళ్ళీ మనం, sin square 42 degrees minus sin square 12 degrees. సో మనందరికీ తెలుసు, ఏం తెలుసు, sin square a minus sin square b is equal to sin of a plus b into sin of a minus b. Sin of a plus b into sin of a minus b. సో ఈ ఫార్ములా ప్రకారం దీన్ని ఏం రాయొచ్చు మనం, sin 42 plus 12 degrees into sin 42 degrees minus 12 degrees అని రాయొచ్చు. 42 plus 12 ఎంత, 54. అంటే sin 54 degrees, 42లో 12 తీస్తే ఎంత, 30 degrees, sin 30 degrees. మీకు sin 54 తెలియలేదు అనుకోండి,
ఇక్కడ √5 + 1/8 రావాలి. ఆల్రెడీ దీని వాల్యూ 1/2 అంటే 4 2s are 8 అంటే 2ని పక్కన పెడితే √5 + 1/4 అనేది దీని వాల్యూ అనేది తెలిసిపోతుంది అన్నమాట. సో √5 + 1/4 into 1/2. So that is equal to √5 - 1s are √5 - 1, 4 2s are 8. So this is the find the angle between these two planes అన్నాడు. సో ఈ 2 planes అంటే ఈ ప్లేన్స్ మనం ఎలా రాయొచ్చు, r bar dot n1 bar dot is equal to p, r bar dot n2 bar dot is equal to p2. ఇది p1 p2. సో కంపేరింగ్ చేస్తే n1 ఎంత వస్తుంది, n1 bar 2i - a + 2k. ఇక్కడ n2 bar ఏమొస్తుంది 3i + 6a + k. యాంగిల్ బిట్వీన్ 2 ప్లేన్స్ అన్న యాంగిల్ బిట్వీన్ దీస్ 2 వెక్టర్స్ అన్న ఒకటే కనుక cos θ ఫార్ములా రాసుకుందాం. cos θ is equal to n1 bar dot n2 bar by modulus n1 bar modulus n2 bar. సో ఈ రెండింటికి కట్టండి 2i - a + 2k dot 3i + 6a into k plus k by దీనికి మాడ్యులస్ కట్టండి. దీని మాడ్యులస్ కడితే 2² + 1² + 2². దీనికి మాడ్యులస్ కట్టండి 3² + 6² + 1². 2 3s are 6 -1 6s are -6 2 1s are 2 by 1² అంటే 1 2² అంటే 4 2² అంటే 4 అంటే √9 అవుద్ది. ఇది ఏమవుద్ది √9. ఇది 6² అంటే 36 + 1 37 37 + 9 46 √46 6 6 క్యాన్సిల్. సో ఫైనల్గా ఏమొచ్చింది మనకి 2/3 into √46. ఇది cos θ. మనకేం కావాలి, యాంగిల్ బిట్వీన్ దట్ 2 ప్లేన్స్ కావాలి కనుక cos నడిచి తీసుకెళ్తే మైనస్ అవుద్ది, ఇన్వర్స్ అవుద్ది. cos ఇన్వర్స్ ఆఫ్ 2/3 into √46. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. cos 9 + sin 9 by cos 9 - sin 9 is equal to cot 36 అని చూపించాము. సో LHS తీసుకుందాం లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమి ఇచ్చాడు, cos 9 degrees plus sin 9 degrees divided by cos 9 degrees minus sin 9 degrees. సో ఇక్కడ మనం cos 9 కామన్ తీద్దాం. సో cos 9 కామన్ తీస్తే ఏమవుద్ది 1 + sin 9 / cos 9 అవుద్ది. sin 9 / cos 9. కిందను కూడా cos 9 కామన్ తీద్దాం. సో cos 9 కామన్ తీస్తే ఇక్కడ కూడా 1 - sin 9 / cos 9 అవుతుంది. మల్టిప్లై చేయని కావాలంటే అది వస్తుంది. సో cos 9 క్యాన్సిల్. సో 1 + sin / cos tan. సో అంటే 1 + tan 9 / 1 - tan 9. సో దీని ఏం రాయొచ్చు 1 tan 45 రాయొచ్చు. సో tan 45 degrees plus tan 9 degrees divided by 1 into tan 9 ఉంటుంది. ఏదైనా సరే 1 ఉంటుంది. సో కనుక దాన్ని tan 45 into tan 9 tan a plus tan b by 1 - tan a tan b tan of a plus b ఏం రాయొచ్చు, దీన్ని tan of a plus b రాయొచ్చు. సో ఈజ్ ఈక్వల్ టు tan of 45 degrees plus 9 degrees that is equal to tan 54 degrees. కానీ మనం ఏం ప్రూవ్ చేయాలి, cot 36 చూపించాలి. కానీ మనకి tan 54 వచ్చింది. అంటే దీన్ని 90లో తీస్తే 36 వస్తుంది. కనుక దీన్ని ఏం రాయొచ్చు tan 90 degrees minus 36 degrees. tan 90 minus θ cot θ. సో కనుక దీన్ని ఏం రాయొచ్చు మళ్ళీ cot 36 degrees. సో దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. సో therefore LHS is equal to RHS. Hence proved. Find the range of this function. రేంజ్ అంటే ఏంటి, మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ తెలిస్తే రేంజ్ తెలిసినట్టే. సో అంటే దీని యొక్క మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ చేయాలి. సో జనరల్గా మన అందరికీ తెలుసు, వీ నో దట్ మనకేం తెలుసు, a sin x ప్లస్ b cos x ప్లస్ c అనే ఫంక్షన్ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఏంటి, c ప్లస్ √a² ప్లస్ b². మరి మినిమం వాల్యూ ఏంటి, c - √a² ప్లస్ b².
ఇప్పుడు ఇది ఆ ఫంక్షన్లో ఉంది కనుక సో ఏ వాల్యూ ఎంత a ఈజ్ ఈక్వల్ టు -24, b వాల్యూ ఎంత 7, c వాల్యూ ఎంత 5. ఇంక ఈ వాల్యూస్ ఇందులో వేస్తే అయిపోయింది. సో మ్యాక్సిమం వాల్యూ c ఎంత 5 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ -24 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్. సో 5 ప్లస్ 24 స్క్వేర్ అంటే 576 ప్లస్ 49 రెండు వచ్చేస్తే 625. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ తీసుకుందాం, మ్యాక్సిమం ఆర్ మినిమం. సో 5 ప్లస్ ఆర్ మైనస్ 25 ప్లస్ తీసుకుంటే మ్యాక్సిమం వాల్యూ వస్తుంది, మైనస్ తీసుకుంటే మినిమం వాల్యూ వస్తుంది. సో కనుక మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 25 దట్ ఈజ్ ఈక్వల్ టు 30. సో మినిమం వాల్యూ 5 minus 20 అంటే 25 అంటే -20. సో therefore range is equal to close interval -20 to close interval 30. సో ఇది దీని యొక్క రేంజ్. If a is equal to 0 degrees, π/6 degrees, π/4, π/3, π/2 then and f from a to b అనేది సర్జెక్షన్ అన్నాడు. అది ఫంక్షన్ f of x is equal to cos x ఇచ్చాడు, అయితే ఫైండ్ ద b వాల్యూ అన్నాడు. సో ఇక్కడ సర్జెక్షన్ అంటే ఏంటి, ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బికి మ్యాపింగ్ కావాలి. సో అప్పుడు దాన్ని సర్జెక్షన్ అంటారు. అంటే ఏంటి, మనకి ఎఫ్ ఆఫ్ ఏ యొక్క రేంజ్ అనేది బి యొక్క కోడొమైన్ అవుతుంది అనమాట. సో లెట్ us see, అంటే బి అనేది ఎఫ్ ఆఫ్ ఏ రేంజ్కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏమి ఇచ్చాడో రాద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 0 degrees, π/6 అంటే 180ని 6తో డివైడ్ చేస్తే 6 3s అంటే 30 degrees, ఇది 45 degrees, ఇది 60 degrees, 3 6 are 18, నెక్స్ట్ 90 degrees ఇది ఇచ్చాడు. అదేవిధంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చాడు, కాస్ ఎక్స్ ఇచ్చాడు. ఇంకా ఒక్కొక్కటి వేసేయండి. ఎఫ్ ఆఫ్ 0 degrees, ఎఫ్ ఆఫ్ 0 ఎంత అంటే కాస్ 0 ఎంత 1, కాస్ 0 ఎంత 1. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 30 degrees అంటే కాస్ 30 degrees, కాస్ 30 degrees ఎంత √3/2. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 45 degrees అంటే కాస్ 45, కాస్ 45 ఎంత 1/√2. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 60 degrees అంటే కాస్ 60 degrees, కాస్ 60 degrees ఎంత 1/2. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 90 degrees, కాస్ 90 ఎంత 0 degrees, 0, కాస్ 90 ఎంత 0. సో ఇప్పుడు మనకేంటి బి కావాలి. సో దేర్ ఫర్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటి వచ్చాయి, 1 వచ్చింది, √3/2 వచ్చింది, అదేవిధంగా 1/√2 వచ్చింది, 1/2 వచ్చింది, 0 వచ్చింది. ఆర్డర్ ఎలా రాసినా పర్లేదు, ఇలా దేర్ ఫర్ పెట్టేసి దీనికి బాక్స్ పెడితే మనకి 2 out of 2 గ్యాప్. ఇఫ్ ద వెక్టర్స్ ఆర్ పర్పెండిక్యులర్ ఫైండ్ ద లాంబ్డా వాల్యూ. సో వెక్టర్స్ పర్పెండిక్యులర్ అయితే డాట్ ప్రోడక్ట్ 0. సో కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏమి ఇచ్చాడో వాటిని ఏ అండ్ బి అనుకుందాం. లెట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 2i ప్లస్ λj minus k, b bar is equal to 4i minus 2j plus 2k. సో మనకేంటి, a is perpendicular to b, that implies a bar dot b bar is equal to 0. సో ఇప్పుడు మనం a bar అంటే ఏంటి ఇది వేసేద్దాం, 2i plus λj minus k dot 4i minus 2j plus 2k is equal to 0. So 2 into 4 plus lambda into -2 plus -1 into 2 is equal to 0. This is the dot product. 4 2s are 8 plus into -2 lambda plus into -2 is equal to 0. 2లో మనకి 8లో 2 తీస్తే 6 minus 2 lambda is equal to 0. 2 lambda is equal to 6, lambda is equal to 3. Find sin 330 into cos 120 plus cos 210 into sin 300 degrees. Okay, so first of all వాడు ఏది ఇచ్చాడో అది రాద్దాం. sin 330 degrees into cos 120 degrees plus cos
210 degrees into sine 300 degrees. ఇక్కడ పెద్ద పెద్ద డిగ్రీస్ ఉన్నాయి, మనం భయపడవలసిన లేదు, మనందరికీ ఆల్ సిల్వర్ టీ కప్స్ వచ్చాయి. సో కనుక దీన్ని ఏం రాస్తామంటే సైన్ 360 degrees మైనస్ 30 degrees. 360లో 30 తీస్తే 330. దీన్ని కాస్ 180 degrees మైనస్ 60 degrees అని రాయొచ్చు. ప్లస్ కాస్ దీన్ని 180 degrees ప్లస్ 30 degrees అని రాయొచ్చు. దీన్ని సైన్ 360 degrees మైనస్ 60 degrees అని రాయొచ్చు. ఓకే, సైన్ దీన్ని రాయొచ్చు మళ్ళీ మనం 4 into 90 degrees మైనస్ 30 degrees. దీన్ని కాస్ 2 into 90 degrees మైనస్ 60 degrees. దీన్ని కాస్ 2 into 90 degrees ప్లస్ 30 degrees. దీన్ని సైన్ 4 into 90 degrees మైనస్ 60 degrees. సో ఇలా రాసుకున్న తర్వాత మనం అందరికీ తెలుసు ఆల్ సిల్వర్ టీ కప్స్, ఆల్ సిల్వర్ టీ కప్స్. సో 4 అంటే ఈవెన్ నెంబర్ కనుక సైన్ 30 degrees వస్తుంది. ప్లస్ మైనస్ 190, 290, 390, 490. సో మైనస్ అంటే ఇక్కడ సైన్ అనేది మైనస్ అవుతుంది. ఇంటూ కాస్ 190, 290 మైనస్ ఇక్కడ కూడా మైనస్ వస్తుంది. సో మైనస్ కాస్ 60 degrees వస్తుంది. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ చూడండి 290s ప్లస్ అంటే థర్డ్ కోణం ఆల్ సిల్వర్ టీ ఇక్కడ కూడా మైనస్ అవుతుంది ఇది. సో మైనస్ కాస్ 30 degrees ఈవెన్ నెంబర్ కనుక కాస్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి 360 మైనస్ ఇక్కడ కూడా మైనస్ సైన్ 60 వస్తుంది. సో మైనస్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్. సో సైన్ 30 ఎంత 1/2, కాస్ 60 ఎంత 1/2, కాస్ 30 ఎంత √3/2, కాస్ 60 సైన్ 60 ఎంత √3/2. సో 1/2 1/2 1/4, √3/2 √3/2 3/4. సో రెండు యాడ్ చేస్తే మనకేం వస్తుంది 1 + 3/4 దట్ ఈస్ ఈక్వల్ టు 4/4. 4/4 అంటే ఎంత 1. సో ఆన్సర్ 1. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ దిస్ ఫంక్షన్. 1/√లో ఉంది. యాక్చువల్గా రూట్ పైన ఉంటే అది 0 అవ్వచ్చు, 0 కన్నా ఎక్కువ అవ్వచ్చు. కానీ ఎప్పుడైతే రూట్ కింద ఉందో డినామినేటర్లో 0 రాకూడదు. అంటే ఈ రూట్ వాల్యూ 0 అయినా కానీ ఇది డినామినేటర్లో ఉంది కనుక 0 అవ్వదు. అంటే ఈ లోపల వాల్యూ పాజిటివ్ మాత్రమే ఉండాలి. లోపల వాల్యూ ఏంటి పాజిటివ్ ఉండాలి. సో కనుక x² మైనస్ a² ఈస్ గ్రేటర్ దాన్ 0 ఓన్లీ. ఇదేంటి a² మైనస్ b² అంటే ఏం రాయొచ్చు దీన్ని a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఈస్ గ్రేటర్ దాన్ 0. ఎప్పుడైనా ఇలా వచ్చిందంటే ఏంటి మనకి, సో ఖచ్చితంగా ఏంటంటే మనకి ఎక్స్ వాల్యూ అనేది ఏకి మైనస్ ఏకి మధ్యలో ఉండదు, మిగతా అన్నీ ఉంటుందన్నమాట. ఏకి మైనస్ ఏకి మధ్యలో తీసుకోకూడదు, మిగతా ఏవైనా తీసుకోవచ్చు. అంటే ఎక్స్ ఈస్ లెస్ దాన్ మైనస్ ఏ ఆర్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ ఏ. సో దీని రాయొచ్చు మనం ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఓపెన్ ఇంటర్వల్ -∞ to -a యూనియన్ ఓపెన్ ఇంటర్వల్ a to ∞. ఇదే దీని డొమైన్. సో therefore domain is equal to -∞ to -a యూనియన్ a to ∞. అంటే -a, a మధ్యలో ఉండకూడదు, మిగతా ఏవైనా తీసుకోవచ్చు అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. షో దట్ tan h inverse of 2 is equal to 1/10 log 3 base e. ఓకే, దీనికి ఒక ఫార్ములా వస్తే చాలండి, tan h inverse x వస్తే చాలు. ఏంటి మనకి we know that tan h inverse of x is equal to ఇక్కడ 1/2 ఉంది కదా, అంటే మన ఫార్ములాలో కూడా 1/2 ఉంటుంది. సో log of 1 + x by 1 - x. సో ఇది ఫార్ములా. ఈ ఫార్ములా వస్తే మనకి ఈజీగా అయిపోద్ది. ఇప్పుడు x బదులు 1/2 వేసేయండి. tan h inverse of x, x అంటే ఏంటి 1/2 వేస్తున్నాం, is equal to 1/2 into log of 1 + 1/2 by 1 - 1/2. 1/2 log of 2 + 1/2. ఇది 2 - 1/2 ఎల్సిఎం చేస్తే. సో 2 క్యాన్సిల్. సో 1/2
log of 2 plus 1 anta 3, 2 minus 1 anta 1, 3 by 1 anta 3. So ante vastund answer. So therefore tan h inverse of 1 by 2 is equal to 1 by 2 into log 3 base e. ఇది ఆన్సర్. చాలా ఫైండ్ ద పీరియడ్ ఆఫ్ f of x is equal to cos of 4x plus 9 by 5. సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడో ఒకసారి రాసుకుందాం. f of x is equal to cos of 4x plus 9 by 5. ఇప్పుడు ఈ 5ని సెపరేట్గా రాద్దాం దీనికి దీనికి. అప్పుడు ఏమవుతుంది మనకి cos of 4 by 5x plus 9 by 5. సో మనకేం తెలుసు the period of cos of kx plus l is equal to 2 pi by k. యాక్చువల్లీ ఇక్కడ ఏమీ లేవు, కాస్ ఎక్స్ ఉంటే 2 పై, ఎందుకంటే సో కాస్ మళ్ళీ 2 పై టైమ్స్ మళ్ళీ వస్తుందన్నమాట. మరి ఇక్కడ 2 kx ప్లస్ ఎల్ ఉందంటే ఎక్స్ పక్కన కే ఉంది కనుక ఇక్కడ కేతో డివైడ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఇలాగే ఉంది కదా. సో దేర్ ఫోర్ పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 2 పై బై ఇక్కడ ఎక్స్ పక్కన ఏముంది 4 by 5, అది రాసేయండి 4 by 5. 5 పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుద్ది 2 into 5 పై by 4. 2 1s 2 2s అంటే మనకి ఏమొచ్చింది ఫైనల్గా 5 by 2 into పై. ఇది ఇచ్చిన ఫంక్షన్ యొక్క ఫైండ్ యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వెక్టర్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ దిస్ వన్. సో మనకి యూనిట్ వెక్టర్ ఏంటి ఏ బార్ బై మాడ్యులస్ ఏ. సో అంటే మనకి సో గివెన్ దట్ వాడు ఏం ఇచ్చాడో ఒకసారి రాద్దాం. గివెన్ దట్ a bar is equal to 2i plus 3j plus k. సో మనకి ఏం కావాలి యూనిట్ వెక్టర్. దేర్ ఫోర్ డైరెక్ట్గా రాసి వచ్చండి యూనిట్ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ బై మాడ్యులస్ ఏ బార్. సో ఏ బార్ ఎంత 2i plus 3j plus k బై మాడ్యులస్. సో మాడ్యులస్ ఆఫ్ ఏ అంటే ఏంటి మాడ్యులస్ ఆఫ్ 2i plus 3j plus k. So 2i plus 3j plus k square root of 2 square plus 3 square plus 1 square. So 2i plus 3j plus k. So square root of 2 square anta 4, 3 square anta 9, 1. So 14. So therefore a bar by modulus a bar is equal to 2i plus 3j plus k by root 14. ఇది మనకి దీని యొక్క యూనిట్ వెక్టర్. ఏ అనే ఒక వెక్టర్ ఇచ్చాడు, బి అని ఇంకో వెక్టర్ ఇచ్చాడు. ఫైండ్ యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ ప్లస్ బి. అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్లస్ బి కడదాం మనం. ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి కడితే ఐ ప్లస్ 2j ప్లస్ 3k ప్లస్ 3i ప్లస్ j. సో ఐ అనేది ఒక ఐ ప్లస్ 3i అంటే 4i ఉంది, 4i ప్లస్ 2j ప్లస్ j అంటే 3j ప్లస్ 3k. సో ఇప్పుడు దీనికి మాడ్యులస్ కడదాం. సో మాడ్యులస్ ఏ బార్ ప్లస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. సో 4 స్క్వేర్ అంటే ఎంత 16, 3 స్క్వేర్ అంటే 9, 3 స్క్వేర్ అంటే 9. 16 ప్లస్ 9 25, 25 plus 9 34. So therefore unit vector ఏమవుద్ది a plus b by modulus of a plus b. ఇది యూనిట్ వెక్టర్ ఫార్ములా. సో ఈ రెండు వస్తాయి కదా, రెండు వేసేద్దాం. సో a plus b ఎంత వచ్చింది 4i plus 3j plus 3k by ఎంత వచ్చింది వాల్యూ రూట్ 34. సో రూట్ 34 ఆన్సర్. ఇప్పుడు అన్నిటికీ మనం బార్లు పెట్టండి. సో ఫైనల్గా లాస్ట్లో పెట్టేస్తే సరిపోతుంది, ప్రతిసారి పెట్టకుండా. ఇఫ్ కాస్ hx is equal to 5/2 then find cos h2x and sin h2x. సో మన అందరికీ తెలుసు, వీ నో దట్, మనకి ఫార్ములా తెలుసు. ఏంటి ఐడెంటిటీ ఫార్ములా cos h2x మైనస్ sin h2x is equal to 1. ఈ ఫార్ములా తెలుసు. ఇందులో మనం ఈ వాల్యూ వేస్తే సైన్ వస్తుంది. సో వేసేద్దాం. సో 5/2 హోల్ స్క్వేర్ మైనస్ sin h2x is equal to 1.
5/2 హోల్ స్క్వేర్ ఏంటంటే 25/4. దీని ఇటు సైడ్ తీసుకొద్దాం. +1 ఇటు సైడ్ తీసుకొస్తాం, -1 అవుద్ది. -sin² x ఇటు సైడ్ తీసుకెళ్తే ప్లస్ అవుద్ది. సో కనుక -1 ఈజ్ ఈక్వల్ టు sin h² x. ఎల్సిఎం తీస్తే 25 - 4/4 ఈజ్ ఈక్వల్ టు sin h² x. సో దీని రాయొచ్చు 21/4 రాయొచ్చు. 21/4 ఈజ్ ఈక్వల్ టు sin h² x. మనకేం కావాలి? sin h² x కావాలి, sin hx కావాలి. సో sin hx ఈజ్ ఈక్వల్ టు √21/√4 ఎంత 2 రాయొచ్చు. ఇప్పుడు మనం 2 ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం cos h2x. ఏం లేదు, దీనికి మధ్యలో ప్లస్ పెడితే అయిపోతుంది అన్నమాట. అంటే cos h² x ప్లస్ sin h² x. సో వాల్యూస్ వేసేయండి. కాస్ ఎంత వచ్చింది మనకి? ఇచ్చాడు 5/2. సో 5/2 హోల్ స్క్వేర్. సైన్ ఎంత వచ్చింది? √21/2 హోల్ స్క్వేర్. ఓకే, సో 5² ఎంత? 25/4. ఇదంతా 21/4. రెండు యాడ్ చేస్తే 46/4. 2 టేబుల్. 2 23s 2 2s. సో 23/2 is the answer. First one. Second one, sin hx. Sin h2x. Sin h2x. Same. 2 sin a cos a. అక్కడ 2 sin hx cos hx. 2 sin hx into cos hx. సో 2 into sin ఎంత ఇచ్చాడు మనకి? sin ఎంత వచ్చింది? √21/2. √21/2. cos ఎంత ఇచ్చాడు? 5/2 ఇచ్చాడు. 5/2. సో 2 క్యాన్సిల్. అంటే ఏమొస్తుంది మనకి? 5/2 into √21. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ దిస్ ఫంక్షన్. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ డిఫైన్ అవ్వాలంటే కింద మనకి 0 అవ్వకూడదు. పైన మనం ఏ వాల్యూ వేసినా పర్లేదు. ఇది ఇంత పెద్ద ప్రాబ్లం, అయ్యో ఎలా చేయలేం అసలు. పైన మేము న్యూమరేటర్లో ఏ వాల్యూ వేసినా, -1 వేసినా, -3 వేసినా, -3/2 వేసినా, -5/7 వేసినా, ఏ వాల్యూ వేసినా ప్రాబ్లం లేదు, 0 వేసినా ప్రాబ్లం లేదు. కానీ కిందన మటుకు మనకి 0 అవ్వకూడదు. ఎందుకంటే ర్యాష్ నెంబర్లో కిందన p/qలో q ≠ 0 మనం డిఫైన్ చేస్తాం. కనుక కింద 0 అవ్వకుండా మనం తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో కనుక గివెన్ దట్ వాడు ఏం ఇచ్చాడో ఒకసారి రాసిద్దాం. గివెన్ దట్ 2x² - 5x plus 7 divided by x - 1 into x - 2 into x - 3 is defined. ఎప్పుడు డిఫైన్ అవుతుంది? if x - 1 into x - 2 into x - 3 ఇది 0 అవ్వకపోతే అప్పుడు డిఫైన్ అవుతుంది. మరి ఇదంతా 0 అవ్వలేదంటే ప్రతిదీ కూడా మనకి 0 అవ్వకూడదు కదా. అంటే ఏంటి? x - 1 is not equal to 0, x - 2 is not equal to 0, x - 3 is not equal to 0. అంటే ఏంటి దీని అర్థం? x is not equal to 1, x is not equal to 2, x is not equal to 3. ఈ మూడు తప్పించి మీరు ఇంకే వేసినా సరే సాటిస్ఫై అవుతుంది. అంటే దీని డొమైన్ ఇప్పుడు ఏం రాయొచ్చు మనం? డొమైన్ ఈజ్ ఈక్వల్ టు రియల్ నెంబర్స్ నుండి ఈ మూడు తీసేయాలి. 1, 2, 3 తీసేస్తే సరిపోతుంది. ఎందుకంటే 1, 2, 3 వేస్తే మనకి అది డిఫైన్ అవుతుంది. కనుక రియల్ నెంబర్స్కి ఈ 3 నెంబర్స్ తప్పించి మిగతా ఏ నెంబర్స్ అయినా సరే అది సాటిస్ఫై అవుతుంది. ఇఫ్ 2 మ్యాట్రిక్స్ ఆర్ ఈక్వల్ దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x, y, z, a. సో ఇది 3/3 మ్యాట్రిక్స్, ఇది 3/3 మ్యాట్రిక్స్. సో కనుక 3/3 మ్యాట్రిక్స్ ఈక్వల్ అయింది కనుక మన కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. అదే మ్యాటర్ రాసి మనం ఇక్కడ ఈక్వల్ చేసి ఆన్సర్ ఈజీగా రాయపట్టవచ్చు అనమాట. సో గివెన్ దట్ ఇక నాకు ప్లేస్ లేదు కనుక నేను రాయట్లేదు. మీరు మనకు ఒకసారి ఆ మ్యాట్రిక్స్ రాయండి. ఎందుకు సార్ రాయాలంటే మనకి క్వశ్చన్ ఇచ్చాడు కానీ మన ఆన్సర్ షీట్లో ఉండదు. కనుక మన ఆన్సర్ షీట్లో క్వశ్చన్ ఎక్కించాం కనుక సో జస్ట్ ఆ మ్యాట్రిక్స్ రెండు ఒకసారి రాయండి. సో గివెన్ దట్ రాసి ఇప్పుడు మనకి ఇక్కడ రాయాలన్నమాట. ఇఫ్ 2 matrices are equal, if 2 matrices are equal of same order, then the corresponding elements are equal. Then the corresponding elements are equal.
ఓకే, సో ఇప్పుడు మనకి x-1 అనేది 1కి ఈక్వల్ అవుద్ది. x-1 ఈజ్ ఈక్వల్ టు 1. -1 అటు వెళ్తే +1 అవుతుంది. సో 1 + 1 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది అనమాట. నెక్స్ట్ 5 - 1 అనేది 3కి ఈక్వల్ అవుద్ది. 5 - y ఈజ్ ఈక్వల్ టు 3. -y అటు వెళ్తే 3 ఇంటి c తీసుకొద్దాం. 5 - 3 ఈజ్ ఈక్వల్ టు y. సో y ఈజ్ ఈక్వల్ టు 2 మాట. 5లో 3 తీస్తే 2 అవుతుంది. అంటే y వాల్యూ 2 వచ్చింది. నెక్స్ట్ z - y ఈజ్ ఈక్వల్ టు 4. z - 1 ఈజ్ ఈక్వల్ టు 4. -1 అటు వెళ్తే ప్లస్ అవుతుంది. సో 4 + 1 z ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ a - 5 ఈజ్ ఈక్వల్ టు 0. a - 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో a ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది అన్నమాట. Define a skew matrix, skew symmetric matrix. If it is skew symmetric matrix, find the x value అడుగుతున్నాడు. ఓకే, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక మ్యాట్రిక్స్ దాని యొక్క ట్రాన్స్పోజ్ యొక్క నెగిటివ్కి ఈక్వల్ అయింది అనుకోండి, అప్పుడు దాన్ని స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. అదే అర్థం. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. If A is a square matrix, if A is a square matrix and A is equal to minus A transpose, then A is called skew symmetric matrix. Then A is called skew symmetric matrix. ఓకే, సో డెఫినేషన్ ప్రకారం ఏ ఈజ్ ఈక్వల్ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అవ్వాలి. సో అదే తీసుకుందాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ట్రాన్స్పోజ్ సిన్స్ గివెన్ వాడిస్తాడు, ఒక మ్యాట్రిక్స్ అవుతుందని వాడిస్తాడు. సో ఏ అంటే ఇదే కదా మనం అనుకున్నాం. సో లెట్ ఇట్ బి ఏ. సో అప్పుడు ఏమవుతుంది? 0 2 1 -2 0 -2 -1 x 0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అంటే రోస్ కాలమ్స్ అవ్వాలి, కాలమ్స్ రోస్ అవ్వాలి. సో రోస్ని కాలమ్స్ చేద్దాం. 0 2 1 నెక్స్ట్ -2 0 -2 నెక్స్ట్ -1 x 0. ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేద్దాం. మైనస్తో మల్టిప్లై చేస్తే 0 2 1 -2 0 -2 -1 x 0. మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 0 2 1 -2 0 -x 1 -1 2 0. కూర్చోండి. 0 ప్లేస్లో 0 ఉంది, 2 ప్లేస్లో 2 ఉంది, 1 ప్లేస్లో 1 ఉంది, -2 ప్లేస్లో -2 ఉంది, 0 ప్లేస్లో 0 ఉంది, -2 ప్లేస్లో -x ఉంది, -1 ప్లేస్లో -1 ఉంది, x ప్లేస్లో 2 ఉంది, 0 ప్లేస్లో 2 ఉంది. సో కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ ఏం రాయాలి? కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుద్ది? 2 అవుతుంది. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. సో దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 2. ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 2. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా x ఈజ్ ఈక్వల్ టు 2. ఫైండ్ ఏ కొసైన్ ఫంక్షన్ హూస్ పీరియడ్ ఇస్ 7. సో మనందరికీ తెలుసు, వీ నో దట్ మనందరికీ తెలుసు. ఏం తెలుసు? ద పీరియడ్ ఆఫ్ cos kx is 2π/k. ఇక్కడ మనం ఈ k వాల్యూ ఫైండ్ చేస్తూ వస్తున్నాడు, ఎందుకంటే మనకి ఫంక్షన్ అడిగేది కనుక. కానీ ఆల్రెడీ మనకి ఇస్తాడు, ఏమి ఇచ్చాడు? పీరియడ్ 7 అని ఇస్తాడు. కానీ మన పీరియడ్ ఏంటి? ఫార్ములా 2π/k. దట్ ఈజ్ ఈక్వల్ టు 7. సో మనకేం కావాలి? k కావాలి. సో k అటు సైడ్ 7 ఇటు సైడ్ వస్తే 2π/7 ఈజ్ ఈక్వల్ టు k అవుతుంది. అంటే దేర్ఫోర్ ద ఫంక్షన్
required function లేదంటే the function is equal to cos kx cos kx cos k అంటే ఎంత వచ్చింది మనకి ఇప్పుడు 2π/7 సో కనుక 2π/7 into x అంతే చాలా ఇంపార్టెంట్ మోడల్స్ modulus of a plus b is equal to modulus of a minus b find the angle between a bar and b bar okay given that వాడు ఏం ఇచ్చాడో ఒకసారి రాద్దాం so given that modulus of a bar plus b bar is equal to modulus of a bar minus b bar squaring on both sides చేస్తే ఏమవుతుంది మనకి modulus of a bar plus b bar whole square is equal to modulus of a bar minus modulus of b bar whole square. So modulus of a bar square plus modulus of b bar square plus 2 into modulus of a into modulus of b. ఇక్కడ so modulus of a bar square plus modulus of b bar square minus 2 into modulus of a into modulus b. ఇది క్యాన్సిల్ దీన్ని ఇట్సే తీసుకొచ్చింది అప్పుడు ఏమవుతుంది మనకి 4 into modulus of a bar into modulus of b bar is equal to 0 4 అట్సే వెళ్ళిపోతే మనకి ఫైనల్గా ఏమొస్తుంది a bar into b bar is equal to 0 మరి a bar into b bar is equal to 0 అంటే ఏంటి ఆ రెండు కూడా డాట్ ప్రొడక్ట్ 0 సో therefore a bar comma b bar are perpendicular to each other మరి ఎప్పుడైతే ఆ రెండు పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అయ్యాయో సో యాంగిల్ ఎంత అవుతుంది మనకి దేర్ఫోర్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్ ఈస్ 90 degrees సో యాంగిల్ ఎంత మనకి 90 degrees ఏను ఒక వెక్టర్ ఇచ్చాడు బి అనే ఒక వెక్టర్ ఇచ్చాడు ఈ రెండు కూడా కొలీనియర్ వెక్టర్స్ అయితే m, n వాల్యూస్ ఫైండ్ చేయమన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏం ఇచ్చాడో రాసుకుందాం సో గివెన్ దట్ a is equal to 2i plus 5j plus k. b bar is equal to 4i plus mj plus nk. సో ఈ రెండు ఏమన్నాడు కొలీనియర్ అన్నాడు దీస్ ఆర్ కొలీనియర్ కొలీనియర్ అయితే వీటి రేషియోస్ మనకి ఈక్వల్ అవుతాయి అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం 2/4 is equal to 5/m is equal to 1/n 2/4 is equal to 5/m is equal to 1/n సో 2 1s 2 4s సో ఈ రెండు కంపేర్ చేద్దాం అప్పుడు మనకి ఏమవుద్ది 1/4 is equal to 2 1s 2 2s సో 1/2 is equal to 5/m క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే m is equal to 2 into 5 5 2s 10 సో m is equal to 10 ఆన్సర్ అదేవిధంగా 1/2 is equal to 1/n సో కంపేరింగ్ చేస్తే n is equal to 2 అండ్ m వాల్యూ 10 n వాల్యూ 2 మాట చాలా ఈజీ జస్ట్ రేషియోస్ మనం ఈక్వల్ చేస్తే సరిపోతుంది ఇలాంటి ఇంపార్టెంట్ ఇఫ్ a is equal to some points ఇచ్చాడు and f from a to b is a surjection defined by f of x equal to x square plus x plus 1 then find b అంటున్నాడు సో b ని మనం ఫైండ్ చేయాలంటే సర్జెక్షన్ అంటే ఏంటి తెలియాలి సర్జెక్షన్ అంటే ఏంటి f of a రేంజ్ అనేది ఈ b యొక్క కోడొమైన్ అవుతుంది సో అంటే ఏంటి మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడో ఒకసారి రాద్దాం సో గివెన్ దట్ ఏం లేదండి సో f యొక్క ఇమేజెస్ అన్ని ఫైండ్ చేస్తే b వచ్చేస్తుంది ఇంకేం లేదు సో గివెన్ దట్ f of x is equal to x square plus x plus 1 a ఇచ్చాడు ఏమి ఇచ్చాడు -2 -1 0 1 2 ఇప్పుడు ఈ వాల్యూస్ అని ఇందులో వేసేయండి b వచ్చేస్తుంది సో ఫస్ట్ -2 వేద్దాం f of -2 is equal to -2 whole square plus -2 plus 1 -2 square అంటే 4 -2 plus 1 so 4 plus 1 5 5 లో 2 తీస్తే 3 next f of -1 so -1 whole square -1 plus 1 -1 square అంటే ఎంత 1 plus into minus -1 plus 1 plus 1 -1 cancel అయితే 1 వస్తుంది
నెక్స్ట్ f of 0. సో 0 స్క్వేర్ ఇందులో వేస్తున్నాను నేను. సో 0 స్క్వేర్ ప్లస్ 0 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 1. ఎందుకంటే 0 స్క్వేర్ ప్లస్ 0 అంతా 0. నెక్స్ట్ f of 1. 1 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 1. సో 1 ప్లస్ 1 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ f of 2. సో 2 స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 1. 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2 అంటే 2a ప్లస్ 1 అంటే టోటల్ 7. సో ఇది మాట. అంటే ఇప్పుడు మనకి b వచ్చింది, ఫైండ్ ద b అన్నాడు కదా. సో దేర్ ఫోర్ b ఈజ్ ఈక్వల్ టు ఏ పాయింట్స్ వచ్చి మనకి 1 3 7 అంతే వచ్చింది. సో కనుక 1 3 7 ఇది మాట సర్జెక్షన్. అంటే ఏంటి, ప్రతి ఎలిమెంట్ కూడా బికి మ్యాపింగ్ అవుతుందన్నమాట. ప్రతి ఎలిమెంట్ కూడా బి అనేది మ్యాపింగ్ అవుతుంది. ఇది సర్జెక్షన్ అంటే. సో ఇలాంటి సైన్ ఫంక్షన్ ఊస్ పీరియడ్ ఇస్ 2/3. సో మనందరికీ తెలుసు, వీ నో దాట్. ఏం మనకు తెలుసు, ద పీరియడ్ ఆఫ్ సైన్ కేఎక్స్, ద పీరియడ్ ఆఫ్ సైన్ కేఎక్స్ ఈస్ 2π/k. కానీ వాడేమి ఇచ్చాడు, పీరియడ్ 2/3 ఇచ్చాడు. సో పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 2/3 సిన్స్ గివెన్. కానీ మనకేం తెలుసు, పీరియడ్ 2π/k. 2π/k ఈజ్ ఈక్వల్ టు 2/3. సో ఇక్కడ 2 క్యాన్సల్. సో అప్పుడు మనకి k అవుద్ది, క్రాస్ మల్టిప్లింగ్ చేస్తే k ఈజ్ ఈక్వల్ టు 3π అవుతుంది. సో దేర్ ఫోర్ k వస్తుంది కదా, అంటే మనకి సైన్ kx అనుకున్నాం కనుక k వాల్యూ వస్తుంది కనుక అందులో వేస్తే అయిపోతుంది. So therefore the required sine function is equal to sine k and ఎంత వచ్చింది 3π. So 3πx. If sin hx is equal to 3/4, find cos h2x and sin h2x. So మనందరికీ తెలుసు cos h2x minus sin h2x is equal to 1. ఈ ఫార్ములా బట్టి మనకి cos hx వస్తుంది. సో వేసేద్దాం. cos h2x minus 3/4 whole square is equal to 1. cos h2x minus 9/16 is equal to 1. ఈ minus 9/16 నడిచి తీసుకెళ్దాం. అప్పుడు ఏమవుతుంది, cos h2x is equal to 1 plus 9/16. cos h2x is equal to 16 plus 9 అంటే 25/16. సో అప్పుడు మనకి therefore ఏమొస్తుంది, cos hx is equal to √25/16. సో therefore cos hx is equal to 5/4 వస్తుంది. ఏమొస్తుంది, 5/4. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం. cos h2x అడిగాడు. సో cos h2x is equal to ఏం లేదండి, ఈ ఫార్ములాలో ప్లస్ పెట్టాడు. అంటే ఏమవుతుంది, cos h2x ప్లస్ sin h2x. cos ఎంత వచ్చింది మనకి, 5/4 వచ్చింది. సో కనుక 5/4 హోల్ స్క్వేర్, sin ఎంత ఇచ్చాడు, ఆల్రెడీ వాడు ఇస్తాడు 3/4. సో 3/4 హోల్ స్క్వేర్. సో 25/16, 9/16. 25 plus 9 ఎంత, 34. 34/16. 2 17s are 2 8s are. That is 17/8 answer. ఫస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. cos hx minus sin hx whole power n is equal to cos h of nx minus sin h of nx. ఓకే, దీన్ని LHS RHS విడివిడిగా తీసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుందండి. సో LHS is equal to cos hx minus sin hx whole to the power of n. సో cos hx అంటే ఏంటి, e power x plus e power minus x by 2 మైనస్ sin అంటే ఏంటి, e power x minus e power minus x by 2 whole to the power of n. ఇక్కడ LCM 2 కనుక మనం ఏం రాయొచ్చు, e power x plus e power minus x మైనస్ తో మల్టిప్లై చేయండి. మైనస్ e power x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ e power minus x by 2.
సో ఇది క్యాన్సిల్, e పవర్ x మైనస్ e పవర్ x క్యాన్సిల్. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మనకి 2 ఇంటూ e పవర్ మైనస్ x బై 2 ఉంది. ఇక్కడ హోల్ టు ది పవర్ ఆఫ్ n వస్తుంది, ఇక్కడ కూడా హోల్ టు ది పవర్ ఆఫ్ n వస్తుంది. సో 2 క్యాన్సిల్ అంటే e పవర్ మైనస్ x హోల్ టు ది పవర్ ఆఫ్ n, a పవర్ m ఇంటూ a పవర్ n, a పవర్ m హోల్ పవర్ n ఈక్వల్ a పవర్ mn అంటే e పవర్ మైనస్ nx. ఇది మనకి LHS వచ్చింది. ఇప్పుడు RHS కూడా అదే వచ్చింది అనుకోండి, సో hence proof అనమాట. RHS రైట్ హ్యాండ్ సైడ్ cos h nx మైనస్ sin h nx. cos h nx అంటే ఏంటి? e పవర్ nx, e పవర్ nx ప్లస్ e పవర్ మైనస్ nx బై 2. ఇది e పవర్ nx మైనస్ e పవర్ మైనస్ nx బై 2. LCM 2 కనుక అప్పుడు మనకేమవుద్ది e పవర్ nx ప్లస్ e పవర్ మైనస్ nx మైనస్ e పవర్ nx మైనస్ మైనస్ ప్లస్ e పవర్ nx బై 2. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మనకేమో మిగిలింది 2 ఇంటూ e పవర్ మైనస్ nx బై 2 మిగిలింది. 2 క్యాన్సిల్, e పవర్ nx. సో ఇక్కడ e పవర్ మైనస్ nx, e పవర్ మైనస్ nx. సో దేర్ ఫోర్ LHS is equal to RHS. Hence proved. వీడియోని ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ సెట్ చేయండి. ABC 3 వెక్టర్స్ ఇచ్చాడు. ఫైండ్ ద యూనిట్ వెక్టర్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ c. సో యూనిట్ వెక్టర్ ఫైండ్ చేసి దానికి మైనస్ పెట్టాడు, అంతే, ఇంకేం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం a బార్ ప్లస్ b బార్ ప్లస్ c బార్ కడదాం. సో a ప్లస్ b ప్లస్ c. సో a ఎంత 2i 4j మైనస్ 5k. ఇదంతా i ప్లస్ j ప్లస్ k. ఇదంతా j ప్లస్ 2k. 2i ప్లస్ i, సో 3i. 4j ప్లస్ j ప్లస్ j 6j మైనస్ 5k ప్లస్ 2k. సో అంటే మైనస్ 5k ప్లస్ 3k అంటే మైనస్ 2k. ఓకే, సో ఇది వచ్చింది మనకి. ఇప్పుడు మనకి ఫైండ్ ద యూనిట్ వెక్టర్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. సో రిక్వైర్డ్ యూనిట్ వెక్టర్, సో ఏం చేయాలి మనం? మైనస్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ c బై మాడ్యులస్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ c. సో మైనస్ ఆఫ్ ఏమొచ్చింది? 3i ప్లస్ 6j మైనస్ 2k బై, దీనికి స్క్వేర్ రూట్ కట్టేయండి. స్క్వేర్ రూట్ కడితే ఏమవుద్ది? సో స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ మైనస్ 2 ఆఫ్ హోల్ స్క్వేర్. సో మైనస్ ఆఫ్ 3i ప్లస్ 6j మైనస్ 2k బై స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ అంటే 9, 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ 4 అంటే 36 ప్లస్ 4 40, 49. సో అంటే ఏమవుతుంది మనకి? మైనస్ ఆఫ్ 3i ప్లస్ 6j మైనస్ 2k బై రూట్ 49. రూట్ 49 అంటే ఎంత? 7. సో కనుక మైనస్ ఆఫ్ 3i ప్లస్ 6j మైనస్ 2k బై 7. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. If a is equal to 1 2 3 4, b is equal to 3 8 7 2 and 2x plus a is equal to b అయితే x వాల్యూ ఎంత ఉంటుంది? సో వాడు ఏం ఇచ్చాడో ఒకసారి అర్థం. సో గివెన్ దట్ 2x plus a is equal to b ఇచ్చాడు. ఈ ప్లస్ a అట్సే తీసుకెళ్ళండి. 2x is equal to b మైనస్ a. సో b వాల్యూ ఏ వాల్యూ ఇసరికంగా రాసేద్దాం. b అంతా మనకి 3 8 7 2. ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు? 1 2 3 4 రాసేద్దాం. 1 2 3 4. సో సబ్ట్రాక్షన్ చేసేయండి. అప్పుడు ఏమవుతుంది మనకి? 3 మైనస్ 1 8 మైనస్ 2 7 మైనస్ 3 2 మైనస్ 4. సో చేస్తే ఏమవుతుంది? 2 అవుతుంది.
ఇది 6 అవుతుంది, ఇది 4 అవుతుంది, ఇది -2 అవుతుంది. 2x is equal to, ఇప్పుడు ఇందులో 2 కామన్ తీయచ్చు. 2 కామన్ తీస్తే మనకేమవుతుంది, 2 1s are 2 కనుక 1, 2 3s are 6 కనుక 3, 2 2s are 4 కనుక 2, 2 minus 1s are -2. ఈ 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మనకి x అనేది వస్తుంది. x is equal to 1 3 2 -1. x కదా అడిగాడు, సో x అనేది వస్తుంది. ప్రూవ్ దట్ cos h2x is equal to 2 cos h2x -1. సో మన అందరికీ తెలుసు, we know that, మనకేం తెలుసు, cos h2x is equal to cos h square x plus sin h square x. ఈ ఫార్ములా అందరికీ తెలుసు. సో మనం ఏం ప్రూవ్ చేయాలి, 2 cos h square x -1. అంటే ఒక cos h square x ఉంది, ఇంకో cos h square x కావాలి. సో అంటే ఏంటో మనకి ఈజీగా తెలుసు మాట, cos h square x ని అలాగే ఉంచి దీన్ని ఏం రాయొచ్చు, cos h square x -1 అని రాయొచ్చు. ఇప్పుడు ఎన్ని కాస్లు ఉన్నాయి మన దగ్గర, 2 ఉన్నాయి. సో కనుక దీన్ని రాయొచ్చు 2 cos h square x -1. సో therefore cos h2x is equal to 2 cos h square x -1. అయిపోయింది, చాలా ఈజీ. If f from R to R and g from R to R are defined by f of x is equal to 3x -1 and g of x equal to x square plus 1, then find f circle g of 2. అంటే ముందు f circle g of x ఫైండ్ చేసి ఆ తర్వాత x బదులు 2 వేస్తే ఆన్సర్ వచ్చేస్తాం. సో కనుక ముందు మనం f circle g of x మనం ఫైండ్ చేద్దాం. సో ఏం రాయొచ్చు, f circle g of x అంటే f of g of x, ఈ సర్కిల్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో f of g of x అంటే ఏమి ఇచ్చారు మనకి, x square plus 1, అది వేసిద్దాం. అంటే g of x బదులు x square plus 1 వేస్తాం. f of x అంటే ఏంటి, 3x -1, అంటే x బదులు x square plus 1 వేస్తే సరిపోద్ది. సో 3 into x అంటే ఏంటి, x square plus 1. ఇంకేముంది అక్కడ, -1 ఉంది, -1 మల్టిప్లై చేద్దాం. 3 into x square 3x square, 3 1s are 3 -1, 3x square, 3లో 1 తీస్తే ఎంత, 2. సో ఇది మనకి f circle g of x, f circle g of x ఎంత వచ్చింది, 3x square plus 2 వచ్చింది. ఇప్పుడు ఇందులో x బదులు 2 వేస్తే మనకి వాడు అడిగింది వస్తుందన్నమాట. f circle g of 2 is equal to, అంటే x బదులు ఎంత వేయాలి, 2 వేయాలి. 3 into 2 square plus 2, 3 into 2 square ఎంత, 4 plus 2, 3 4s ఎంత, 12, 12 plus 2, that is equal to 14. So therefore f circle g of 2 is equal to 14. Find the period of tan x ఇచ్చాడు మన. సో అంటే దీన్ని ఏం రాయొచ్చు మనం ఇప్పుడు, tan of, ఒకసారి ఇచ్చింది రాసుకుందాం, x plus 4x plus 9x plus and so on n square x. ఇక్కడ x కామన్ తీద్దాం. x కామన్ తీస్తే tan x of 1 plus 4 plus 9 plus and so on n square. అంటే ఇదేంటి, సమ్ ఆఫ్ ది ఫస్ట్ స్క్వేర్ నెంబర్స్, సమ్ ఆఫ్ ది ఫస్ట్ natural square numbers. సో కనుక దీన్ని ఏం రాయొచ్చు, tan x of n into n plus 1 into 2n plus 1 by 6. అంటే మనకి tan kx లా వచ్చింది. మనకి పీరియడ్ ఆఫ్ tan kx ఏంటి, ద పీరియడ్ ఆఫ్ tan kx is equal to pi by k. యాక్చువల్గా tan x అయితే పై, మరి ఇంటూ x ఉంది కనుక మనం దాంతో డివైడ్ చేయాలి. సో ఇప్పుడు మనకి, సో దీని పీరియడ్ ఏమవుతుంది, therefore పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు పై బై, ఇదంతా రాసాను ఎందుకంటే kx కదా. సో కనుక n into n plus 1 into 2n plus 1 by 6. సో 6 పైకి వెళ్ళిపోతుంది. 6 పైకి వెళ్ళిపోతే ఏమవుతుంది, ఇప్పుడు మనకి 6 pi by n into n plus 1 into 2n plus 1.
ఇలాంటి if f from q to q అంటే rational number to rational numbers is defined by f of x equal to 5x plus 4 అయితే f ఇన్వర్స్ ఫైండ్ చేయమన్నాడు. సో మనకి q2కు ఇచ్చాడంటే ఖచ్చితంగా ఇది ఆన్ అవుతుంది, మన ఇన్వర్స్కి వెళ్ళిపోవడం డైరెక్ట్గా. సో ఇక్కడ ఏమి ఇచ్చాడో రాద్దాం. సో గివెన్ దట్ f of x is equal to 5x plus 4 ఇచ్చాడు. f of x is equal to 5x plus 4 ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని మనం y అనుకుందాం. లెట్ f of x is equal to y. నేను ఎప్పుడైతే y అనుకుంటానో నాకు x కావాలంటే f అనేది అటు సైడ్ వెళ్తుంది, అంటే f అనేది 1/y అవుతుంది, అంటే ఇన్వర్స్ అవుతుందట. అంటే దట్ ఇంప్లైస్ x is equal to f ఇన్వర్స్ ఆఫ్ y. అంటే ఇప్పుడు నేను దీన్ని y అనుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు అయిపోయినట్టే. సో ఇప్పుడు మనకి f of x ఏమనుకున్నాం, y అనుకున్నాం కనుక అదే రాసుకుందాం. 5x plus 4 is equal to y. ఎందుకు f of x అంటే ఇది కనుక అది రాసాం. 4 అటు సైడ్ తీసుకెళ్దాం. సో 5x is equal to y minus 4 ప్లస్ 4 అటు వెళ్తే మైనస్ 5 డివైడ్ చేస్తాను, అటు వెళ్తే డివైడ్ చేయాలి. సో y minus 4/5. కానీ x అంటే మనకేం తెలుసు, f ఇన్వర్స్ y. f ఇన్వర్స్ ఆఫ్ y is equal to y minus 4/5. కానీ మనకేం కావాలి, f ఇన్వర్స్ ఆఫ్ x కావాలి. ఎందుకంటే f ఇన్వర్స్ అడిగాడంటే ఆడు xలో ఇచ్చాడు కానీ మనకి xలో కావాలి. సో దాన్ని బట్టి దేర్ ఫోర్ మనం ఏం రాస్తాం, దేర్ ఫోర్ f ఇన్వర్స్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఈ ఫంక్షన్లోని y బదులు x పెట్టాడు, అంటే x minus 4/5. చాలా ఈజీగా వస్తుంది కదండి. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ దిస్ వాల్యూ. సో గివెన్ దట్ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ, స్క్వేర్ రూట్ ఆఫ్ x² - 25 ఇచ్చాడు. స్క్వేర్ రూట్ ఆఫ్ x² - 25. దీని యొక్క డొమైన్ కావాలి అంటే ఈ లోపల వాల్యూ 0 అయినా అవ్వచ్చు, 0 కన్నా ఎక్కువ అవ్వచ్చు. అంటే డొమైన్ అంటే ఏంటి, అది ఏ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది, ఎక్స్ వాల్యూ ఏ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది అర్థమాట. అంటే ఈ లోపల వాల్యూ మనకి ఖచ్చితంగా ఏమవ్వాలి, గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. సో అంటే ఈ 25 ఏం రాయొచ్చు మనం, x² - 5² ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఇది a² - b² లా ఉంది. a + b ఇంటూ a - b, లేదంటే a - b ఇంటూ a + b. x - 5 ఇంటూ x + 5 ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే x వాల్యూ అనేది ఖచ్చితంగా -5 కన్నా తక్కువ ఉండాలి, 5 కన్నా ఎక్కువ ఉండాలి. ఎందుకు సార్, -5కి +5కి మధ్యలో తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 తీసుకున్నాను అనుకోండి, 3 - 5 అంతా నెగిటివ్ వస్తుంది, ఇది పాజిటివ్. నెగిటివ్ ఇంటూ పాజిటివ్ నెగిటివ్, కానీ మనకి ఏం కావాలి, గ్రేటర్ దాన్ అంటే పాజిటివ్ కావాలి. చూసారంటే 5కి -5కి మధ్యలో తప్పించి మిగతా అన్ని మనం తీసుకోవచ్చు. అంటే x less than -5 ఆర్ x greater than 5. 5 కన్నా ఎక్కువ తీసుకోవాలి, లేదంటే -5 కన్నా తక్కువ తీసుకోవాలి. అంతేగాని ఆ 5 -5 మనం తీసుకోకూడదు అనమాట. ఓకేనా. సో 5 తీసుకుంటే 5 - 5 0 అవుతుంది. సో కనుక 5 తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. -5 తీసుకుంటే అది కూడా తీసుకోవచ్చు. సో అంటే ఏంటి మనకి ఇక్కడ, x బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ -∞ to -5 క్లోజ్ ఇంటర్వెల్ యూనియన్ 5 to ∞. సో ఇది డొమైన్ అనమాట. సో డొమైన్, దేర్ ఫోర్ డొమైన్ ఈజ్ ఈక్వల్ టు -∞ to -5 యూనియన్ 5 to ∞, క్లోజ్. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ దిస్ ఫంక్షన్. సో ఏమి ఇచ్చారు మనకి, గివెన్ దట్ f of x is equal to square root of 4x minus x² ఇచ్చాడు. దీని యొక్క డొమైన్ ఫైండ్ చేయాలంటే స్క్వేర్ రూట్లో ఉన్నదంతా కూడా అయితే 0 అవ్వాలి, అంటే 0 కన్నా ఎక్కువ అవ్వాలి. అంటే ఈ వాల్యూ గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. సో 4x minus x² ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మైనస్తో మల్టిప్లై చేస్తే x² minus 4x ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇందులో మనం x కామన్ తీస్తే అప్పుడు ఏమవుద్ది, x - 4 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. x నేను రాయొచ్చు, x - 0 రాయొచ్చు. x - 0 ఇంటూ x - 4 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మీరు x వాల్యూ 0 నుండి 4 వరకు ఏ వాల్యూ వేసినా ఇది సాటిస్ఫై అవుతుంది. ఎందుకు సార్, నేను 2 వేసాను అనుకోండి, సో ఇది 2 అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, అంటే ఇది ఒకటి ప్లస్ ఒకటి మైనస్, సో లెస్ దాన్. 3 వేసాను అనుకోండి, ఇది 3 అవుతుంది, ఇది -1,
సో కనుక లెస్ దాన్ అంటే 0 నుండి 4 వరకు మీరు ఏ వాల్యూ వేసినా సరే ఇది సాటిస్ఫై అవుతుంది. 0 కన్నా తక్కువ తీసుకోకూడదు, 4 కన్నా ఎక్కువ తీసుకోకూడదు. అవన్నీ వేస్తే ఇది సాటిస్ఫై అవుతుంది. అంటే మనకి ఎక్స్ అనేది ఎక్కడ నుండి ఎక్కడికి ఉంటుంది? 0 less than or equal to x less than or equal to 4. దీనే రాయొచ్చు మనం x belongs to closed interval 0 to 4 అని రాయొచ్చు. సో therefore మనకు వస్తుంది domain is equal to closed interval 0 to closed interval 4. Find the maximum minimum values of f of x. సో దీన్ని మనం ఏం చేస్తామంటే కంపేర్ చేద్దాం. సో f of x is equal to 3 cos x ప్లస్ 4 sin x ప్లస్ 0 లేదు కనుక 0 రాయండి. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా కంపేర్ చేయాలంటే a cos x ప్లస్ b sin x ప్లస్ c దాంతో కంపేర్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది? 3 వస్తుంది, b వాల్యూ వస్తుంది 4 వస్తుంది, c వాల్యూ వస్తుంది 0. సో మ్యాక్సిమం వాల్యూ మీ అందరికీ తెలుసు c ప్లస్ √a² ప్లస్ b². సో c ఎంత? 0 ప్లస్ √a² అంటే 3² ప్లస్ 4². సో 0 ప్లస్ √9 ప్లస్ 16. సో 0 ప్లస్ √25. సో దట్ ఈస్ ఈక్వల్ టు 0 ప్లస్ 5. 0 ప్లస్ 5 ఎంత? 5. ఇది మ్యాక్సిమం వాల్యూ. నెక్స్ట్ మినిమం వాల్యూ కూడా సేమ్ మైనస్ వస్తుంది కాకపోతే మినిమం వాల్యూ c మైనస్ √a² ప్లస్ b². c ఎంత? 0 మైనస్ a ఎంత? 3. సో 3² ప్లస్ 4². 0 మైనస్ √9 ప్లస్ 16. 0 మైనస్ 25 √25. 0 మైనస్ 5. 0లో 5 తీస్తే ఎంత? -5. సో అంటే మ్యాక్సిమం వాల్యూ 5. If sin hx is equal to 3, then show that or prove that x is equal to log of 3 plus √10 అని ప్రూవ్ చేయాలి. ఏం లేదండి, జస్ట్ ఒక ఫార్ములా వస్తే మనకి ఈ సమ్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఏంటి ఫార్ములా అంటే sin h inverse x is equal to log of x plus √x² plus 1. జస్ట్ ఈ ఒక్క ఫార్ములా వస్తే ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఈజీగా చేయొచ్చు సమ్ని. సో sin h inverse x is equal to log of x plus √x² plus 1. ఓకే, ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు? గివెన్ దట్ sin hx is equal to 3 ఇచ్చాడు. మనకి x ఏమవుతుంది దీన్ని బట్టి? దట్ ఇంప్లైస్ x is equal to ఇది అటు సైడ్ వెళ్తే sin h inverse అవుద్ది, sin h inverse of 3. సో x is equal to ఆల్రెడీ మనం sin h inverse x రాసుకున్నాం, అంటే x బదులు ఇప్పుడు ఏం వేయాలి? 3 వేయాలి ఇందులో. సో log of 3 plus √3² plus 1. So x is equal to log of 3 plus 3² ఎంత? 9. So 9 plus 1. So 9 plus 1 అంటే ఎంత అండి? 10. So therefore ఆన్సర్ వస్తుంది x is equal to log of 3 plus 9 plus 1 ఎంత? 10 √10. అంతేనండి. If tan 20 is equal to lambda, then prove that this value అంటున్నాడు. సో మనం LHS తీసుకుందాం. LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం ఇచ్చాడు? tan 160 మైనస్ tan 110 degrees by 1 plus tan 160 into tan 110 degrees. సో RHS మనం 1 minus λ² by 2 lambda అని ప్రూవ్ చేయాలి. ఓకే, మనకి tan 20 ఇచ్చాడు కనుక దీన్ని tan 20లోను కానీ cot 20లో కానీ మార్చుకోవాలి. సో కనుక దీన్ని ఏం రాయొచ్చు అంటే tan 180 degrees minus 20 degrees అని రాయొచ్చు. మైనస్ దీన్ని tan 90 plus 20 అని రాయొచ్చు. సో కిందది కూడా అంతే, హోల్ డివైడెడ్ బై 1 plus tan 180 degrees minus 20 degrees into tan 90 degrees plus 20 degrees. tan 180 minus theta. సో tan 20 మైనస్ అవుతుంది, ఎందుకంటే 180 అంటే సెకండ్ కోఆర్డినేట్ కనుక 180 మైనస్ కనుక మైనస్ tan 20 degrees. tan 90 plus theta. సో 90 ప్లస్ అంటే సెకండ్ కోఆర్డినేట్, సో అంటే ఇక్కడ cot మైనస్ ఇన్ మైనస్ ప్లస్ అయిపోద్ది, cot 20 degrees అవుతుంది. హోల్ డివైడెడ్ బై 1, ఇదేమవుద్ది? మైనస్ అవుద్ది. సో మైనస్ tan 20 degrees
ఇది కూడా మైనస్ అవుతుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. సో ప్లస్ cot 20 degrees. tan 20 అంటే ఎంత? లాంబ్డా. cot 20 అంటే 1/λ. సో 1/λ బై 1 ప్లస్ ఇది ఎంత? tan ఇంటూ cot ఎంత? 1. సో 1 + 1 రాసేయచ్చు. ఇంకా వాల్యూస్ ఏ వస్తుంది. ఓకే, సో లాంబ్డా ఇంటూ లాంబ్డా, లాంబ్డా స్క్వేర్ మైనస్ లాంబ్డా స్క్వేర్ ప్లస్ 1 ఈ లాంబ్డా కిందకి వెళ్ళిపోతుంది ఇంటూ 2. సో అంటే వస్తుంది కదా మనకి 1 - λ/2 1 - λ² / 2 లాంబ్డా. సో వస్తుంది అనమాట 1 - λ² / 2 లాంబ్డా దట్ ఈస్ ఈక్వల్ టు RHS. Hence proved. If f of x is equal to 2x minus 1, g of x is equal to x plus 1 for all x belongs to R, then find these two values. And observe what you find these two values అంటాడు అనమాట. అంటే what do you observe అంటాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అడుగుతున్నాడు, ఇది చేద్దాము. g circle of x, దీని ఏం రాయొచ్చు మనం? g of f of x అని రాయొచ్చు. అంటే ఈ సర్కిల్ని బ్రాకెట్ చేస్తామన్నమాట. g of f of x అంటే ఏమి ఇచ్చాడు? 2x - 1 అది రాద్దాం. 2x - 1. మరి g of x అంటే ఏమి ఇచ్చాడు? x + 1/2 అంటే x ప్లేస్లో మనం ఈ 2x - 1 వేయాలి ఇందులో. అప్పుడు ఏమవుద్ది? 2x - 1 ఇంకేముంది మనకి? +1/2. +1 - 1 క్యాన్సిల్. సో ఇంకేముంది మనకి? 2x/2. 2 క్యాన్సిల్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు x. దేర్ఫోర్ ఏమొచ్చింది మనకి? g circle of x ఈజ్ ఈక్వల్ టు మనకి x వచ్చింది ఆన్సర్. ఇది ఫస్ట్ వన్. సో రెండు వచ్చేద్దాం. సెకండ్ వన్ అంటే మనకి f circle g of x కట్టాలి. సో దీన్ని రాయొచ్చు మనం f of g of x. సో g of x అంటే ఏంటి మనకి? x + 1/2 అదే వేద్దాం. f of x + 1/2. f of x అంటే ఏంటి? అంటే x బదులు ఏమేయాలి? x + 1/2 వేయాలి ఇందులో. 2 × x + 1/2 - 1. 2 క్యాన్సిల్. x + 1 - 1 +1 - 1 క్యాన్సిల్ x. సో అంటే ఏమొచ్చింది మనకి ఇప్పుడు? దేర్ఫోర్ f circle g of x ఈజ్ ఈక్వల్ టు x వచ్చింది. అంటే వాట్ డూ యూ అబ్జర్వ్ అని అడిగితే ఈ రెండు ఈక్వల్ అని రాస్తాం. దేర్ఫోర్ f circle g of x ఈజ్ ఈక్వల్ టు g circle of x అని రాయాలి. వాట్ డూ యూ అబ్జర్వ్ అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos square 52.5 degrees minus sin square 22.5 degrees. cos square a minus sin square b. సో cos of a plus b into cos of a minus b. ఆ ఫార్ములాస్ వచ్చేస్తుంది. సో రాద్దాం. సో cos square 52.5 degrees minus sin square 22.5 degrees. సో ఏం చెప్పాం మనం? cos of a plus b into cos of a minus b. సో cos of ఈ రెండు యాడ్ చేసి ఎంత వస్తుంది? 52 22 74. ఇది హాఫ్ ఆఫ్ 1 అంటే 75. సో cos 75 degrees ఇంటూ cos హాఫ్ ఆఫ్ క్యాన్సల్ 2 - 2 0 5 - 2 3 అంటే cos 30 degrees. సో cos 75 ఎంత? √3 - 1/2 √2. cos 30 degrees ఎంత? √3/2. సో √3తో మల్టిప్లై చేస్తే √3 × √3 3 అవుతుంది. √3 1 √3 అవుతుంది బై 2 2 4 4 √2 ఈజ్ ద ఆన్సర్. సో ఇది ఆన్సర్. ఇక్కడ మీరు కావాలంటే ఫార్ములా రాయొచ్చు. సిన్స్ cos square a minus sin square b is equal to cos of a plus b into cos of a minus b. ఇలాంటి మోడల్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.